హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రవీంద్ర, హేమంత్ లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇద్దరూ లోపలికి రాగానే శైలజ వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. పిల్లలు రేపు వచ్చేస్తారు కదండి అంటూ అడుగుతుంది మిత్ర. వచ్చేస్తారు, రేవతి వాళ్ళు కూడా రేపు వచ్చేస్తారు అంటూ చెప్తాడు రవీంద్ర. ఇన్ని రోజులు రమ్మంటే కుదరదు అంది, ఇప్పుడు మేనల్లుళ్ళు వస్తుంటే వస్తుందన్నమాట అంటూ నవ్వుతుంది మిత్ర. వాళ్ళని చూసి 2 years అయింది మరి అంటాడు హేమంత్. కొద్దిసేపు అందరూ మాటల్లో పడిపోతారు రేపు వచ్చే పిల్లల గురించి. జయచంద్ర, పద్మజ గార్లకు 3 పిల్లలు: రవీంద్ర, హేమంత్, రేవతి. రవీంద్ర భార్య మిత్ర. పిల్లలు అమన్ చంద్ర ఇంకా దివిజ. హేమంత్ భార్య శైలజ. పిల్లలు కరణ్ ఇంకా సాహితి. రేవతి భర్త ఈశ్వర్. పిల్లలు హిమ ఇంకా ఇంద్ర. ఇది పూర్తిగా అమన్ కుటుంబం. ఇంత అందమైన కుటుంబంలో విషాదం నింపాలి అని చూసేది ఎవరు? ఆదివారం కనుక షాప్ లేకపోవడంతో ఉదయాన్నే లేచి ఎప్పటిలానే ముగ్గు పెట్టి ఫ్రెష్ అయ్యి పూజ కంప్లీట్ చేసుకొని ఒక బుక్, పెన్ తీసుకొని అందులో రాయటం మొదలు పెడుతుంది. ఆ రోజు చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నాయి, బయట తిరిగి రావాలి, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే కష్టం అనుకుంటూ చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకుంటుంది. పనులు లిస్ట్ రాసుకోవడం మొదలు పెడుతుంది. ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడం. బెంగళూరుకు వెళ్ళడానికి ఎంత బస్ ఛార్జీ అవుతుందో వెళ్ళి కనుక్కోవడం. ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి తనకు లెటర్ వచ్చిన రోజుల్లో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ చనిపోయారా లేదా కనుక్కోవడం. అమన్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం. అమన్ వాళ్ళ ఇంటి అడ్రస్ నుండి తను దిగిన బస్ స్టాప్ ఎంత దూరం, ఎంత ఛార్జీ అవుతుంది. ఈ రోజుకి ఈ పనులు చాలు. అన్నీ అవుతాయో లేదో తెలియదు, కానీ అయినంత వరకు కంప్లీట్ చేయాలి అనుకుంటుంది. బుక్ ప్రక్కన పెట్టి లేచి నిన్న నైట్ షాప్ యజమాని ఇచ్చిన డబ్బులు చేతిలో తీసుకుంటుంది. 400. ఒక 100 అమన్ దానిలో, మరొక 100 ఇంటి రెంట్కి, మిగతా 200 తన ఖర్చులకి పక్కన పెడుతుంది. ఎందుకంటే ఇక తనకి చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి కనుక. అమన్ దగ్గరికి వెళ్ళే క్రమంలో చాలా ఖర్చులు అవుతాయి కనుక ముందుగా బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది. కొద్దిగా సరుకులు తీసుకుంటుంది. ఆ రోజు ఆదివారం కావడంతో సంత ఉండడంతో కూరగాయలు తీసుకుంటుంది. అవి తీసుకువచ్చి ఇంట్లో పెట్టేసరికి 9 గంటలు అయిపోతుంది. చపాతీ చేసుకొని అందులోకి కూర చేసుకోవడం ఎందుకు అనుకుంటూ పచ్చడి వేసుకొని తన బ్రేక్ఫాస్ట్ ముగిస్తుంది. తన డ్రెస్ ఒకసారి చూసుకుంటుంది. ఎక్కడా చిరుగులు లేవు. డ్రెస్ మంచిది కాకపోయినా చిరుగులైతే లేవు, అదే చాలు అనుకొని కొద్దిగా డబ్బులు ఒక చిన్న పర్సులో పెట్టుకొని బయటకు వస్తుంది. ఒక మాదిరిగా మంచిగా ఉన్న డ్రెస్సులు 2. అవి మార్చి రోజు బట్టల షాప్కి వేసుకొని వెళ్తుంది. అందుకే ఆ 2 ఎక్కడికి వెళ్లకుండా పక్కన పెట్టుకొని ఓన్లీ షాప్కి మాత్రమే వేసుకొని వెళ్తూ మిగతావి తను నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా వేసుకుంటుంది. బయటికి వచ్చి తన ఇంటికి తాళం వేసి నడక మొదలు పెడుతుంది. చాలా దూరం వచ్చిన తర్వాత ఒక బస్ టికెట్ కౌంటర్ కనపడటంతో ఊపిరి పీల్చుకుంటుంది. లోపలికి వెళ్తుంది. ప్రమద ఆహార్యం చూసి చిరాగ్గా అక్కడ ఉన్నతను ఏం కావాలి అంటూ అడుగుతాడు. అతని మనసులో భావం తన తక్కువగా చూడటం అర్థమయ్యి మనసులో బాధగా అనిపిస్తుంది ఆమెకి. తన బాధను తమాయించుకొని హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళడానికి టికెట్ ఎంత అవుతుంది అంటూ అడుగుతుంది. అతను 2000 అనేసరికి ప్రమద భయపడిపోతుంది. అమన్ కోసం పెట్టిన వాటిలో రోజు కొద్దిగా జమ చేస్తున్నా తను 2000 జమ చేయాలి అంటే అమన్ గారి పుట్టినరోజు వచ్చేస్తుందేమో అన్న భయం వేస్తుంది. తక్కువలో ఎంత ఉంది టికెట్ అంటూ అడుగుతుంది. ఆమె వైపు ఒకసారి చూసి, అనుకున్నా నేను చూడగానే నువ్వు టికెట్ కొనే మొహమేనా అని మనసులో అనుకుంటూ అతి తక్కువ ఖరీదు 700 అని చెప్తాడు. అప్పుడు ప్రాణం లేచి వస్తుంది ప్రమదకి. థ్యాంక్స్ అని చెప్పి వెంటనే బయటికి వస్తుంది. మనిషి పూరైన, ఫిగర్ కత్తి లెక్కన ఉందిగా
అనుకుంటాడు అతను వెళ్తున్న ప్రమదని ఆశాంతం వెనక నుండి చూస్తూ. బయటికి వచ్చిన ప్రమద నెట్ సెంటర్కి వెళ్దాము అనుకుంటుంది. అంతలోనే డౌట్ వస్తుంది తనకి. తను చూడాలి అనుకుంటుంది పాత న్యూస్ పేపర్స్. తనకు లెటర్ వచ్చిన రోజుకి ముందు రోజుల్లో ఎవరైనా దీపిక అనే పోలీస్ ఆఫీసర్ చనిపోయారా లేదా అని తెలుసుకోవాలి. నెట్ సెంటర్లో చూడాలి అంటే తనకి ఇంగ్లీష్ రాదు. పైగా తనకు కంప్యూటర్ ఆపరేషన్ కూడా రాదు. ఎవరినైనా పిలిచి సహాయం అడగాలి. అలా అడిగితే వాళ్ళకు అనుమానం వస్తుంది. చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కోసం ఈ అమ్మాయి ఎందుకు వెతుకుతుంది అనుకుంటారు. మరలా లేనిపోని సమస్యలు వస్తాయి అని ఆలోచిస్తూ అక్కడే ప్రక్కకు నిలబడి ఉంటుంది. తర్వాత కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమెకు ఒక ఐడియా వస్తుంది. లైబ్రరీ అయితే పాత న్యూస్ పేపర్స్ చూడవచ్చు. నేను లైబ్రరీలో ఫ్రీగా నాకు కావాల్సింది వెతుక్కోవచ్చు. ఎవరికీ అనుమానం రాదు. ఎవరూ నన్ను ఏమీ అనరు అని లైబ్రరీకి వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడు తన ఏరియా దాటి రాని ప్రమదకి తనకు దగ్గరలో లైబ్రరీ ఎక్కడ ఉంటుందో తెలియదు. చదువు లేకపోయినా స్వతహాగా ప్రమద చాలా తెలివైంది. ఆలోచిస్తూ ఉండిపోతుంది కొద్దిసేపు ఏం చేయాలి అని. ఇంత సిటీలో లైబ్రరీ ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ. వెంటనే ఆమెకి ఒక ఐడియా వస్తుంది. ఆనందంతో ఆమె కళ్ళు మెరుస్తాయి.